హాయ్ హలో వెల్కమ్ గైస్. ఈరోజు మనం ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాం. పిల్లలైతే చాలా బాగా తింటారండి. ఏంటో అది చూద్దామా? అదేనండి పాలకోవా. ఎలా చేయాలో మనం ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతున్నాం. మీరు కనుక నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సరే, షోలోకి వెళ్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద షో. హాయ్ హలో వెల్కమ్ గైస్. ఈరోజు మనం ఇంట్లో పాలకోవా ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. పాలు, పంచదార, నెయ్యి ఉంటే చాలు మనకి. పాలు నేను 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకుంటే మనకి ఒక 100 to 150 గ్రామ్స్ ఆఫ్ పాలకోవా అనేది వస్తుంది. మనకి పాలకోవా చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఒకటేనండి, ఓపిక. ఓపిక ఉంటే చేయొచ్చండి. మినిమం ఇది చేయాలంటే 1 to 1.5 hours పడుతుందండి. మీకు నా వీడియో చూడాలన్నా కానీ ఓపిక కావాలనుకోండి, నేను చాలా కట్ చేసి పెట్టానండి ఈ వీడియోని. నాకైతే కరెక్ట్గా 1 hour 30 minutes పట్టింది. చూడండి, మనకి అడుగు పట్టకుండా ఈ విధంగా చేస్తూనే ఉండాలండి. సైడ్స్ అతుక్కుంటుంది కదా, దాన్ని కానీ అప్పటికప్పుడు మనం ఇలా తీస్తూనే ఉండాలి. అతుక్కుంటుందిలే వదిలేస్తే మన సరిపోదండి, ఎందుకంటే మనకి అదే పాలకోవాగా మారేది. చూడండి, సైడ్స్ అంతా నేను తీస్తూనే ఉన్నాను. పాలు అనేది బాగా మరగాలండి. మరిగి మనకి పాలకోవా ఏ రేంజ్లో ఉంటే అలాగే వస్తుందండి. చూడండి, ఇప్పుడు నురుగుందిగా, దాన్ని అలా అలా తీసి పెట్టేయండి. మనకి ముఖ్యంగా ఏమంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది హై అండ్ మీడియం ఫ్లేమ్. ఏమంటే హై ఫ్లేమ్లో పెట్టాలండి. పొంగు వస్తే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఇలా గరిటెతో మనం ఈ విధంగా చేస్తూ ఉండాలండి. చూడండి, పాలు అనేది బాగా చిక్కగా అయింది. ఆ సైడ్స్ అంతా ఇలా తీసి అందులోకి వేసుకొని మీరు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. మనకి ఎంత థిక్గా అయిందో చూడండి. ఆ సైడ్స్ అంతా తీసివేయడం వల్ల మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ప్లస్ మనకి క్వాంటిటీ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇందులోకి నేను ఫ్రేగ్రెన్స్ కోసం ఏలక్కాయలు దంచి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నానండి. మనకి ఏలక్కాయల ఫ్రేగ్రెన్స్ అనేది అది తిన్నప్పుడు చాలా బాగుంటుందండి. కానీ ఇది ఆప్షనలే అండి. మీకు ఇది నచ్చకపోతే మీరు సాఫ్రాన్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం, లేదా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. చూడండి, నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లస్ పాయింట్, మనకి అడుగు అనేది అంటది అనమాట. నెయ్యి అనేది గ్యారంటీగా యాడ్ చేయాలండి మీరు. ఇంకా మీరు అడుగు మందంగా ఉండే ప్యాన్ అయితే తీసుకున్నారంటే మీకు అసలు అడుగే అంటదండి మ్యాక్సిమం. చూడండి, మనకి పాలకోవా అనేది చాలా బాగా తయారైపోయింది. మనం షుగర్ అనేది ముందే యాడ్ చేయకూడదండి. ముందే యాడ్ చేసుకుంటే మనకి ఆ స్వీట్నెస్ ఓవర్లోడ్గా అనిపిస్తుంది. సో మనం ఈ పొజిషన్ వచ్చిన తర్వాత మనకి కావాల్సినంత ఒక 3 tablespoon అనుకోండి, నేను 3 tablespoon షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మనకి ఆ షుగర్ అనేది సరిపోకపోతే తర్వాతగానే యాడ్ చేసుకోవచ్చండి. అంటే చూడండి, మీరు ఆ షుగర్ అంతా మిక్స్ అయిపోయినాక మనకి మళ్ళీ కొంచెము స్టిక్కీగా మారుతుంది అనమాట, షుగర్ అంతా కరిగిపోయి. అప్పుడు మీరు టేస్ట్ చేసి చూసారంటే మీకే తెలుస్తుంది షుగర్ సరిపోయిందా లేదా అనేది.
హాయ్ గైస్, ఈరోజు మనం పాలకోవా చేసుకున్నాము. అది మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఆ స్వీట్నెస్, ఆ కార్బన్ ఫ్లేవర్ అంతా మనకి కనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, కానీ మినిమం 1 అవర్ తీసుకుంటుందండి చేయడానికి. చాలా బాగుంది, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.